అండ్ ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ గాంజా అయితే సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది సుమారు మనకు 3 బస్తాలండి. 3 బస్తాల్లో ఒక 61 కిలోల గాంజా అనేది మనం తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని ఒక ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ లో మనకు ఈ గాంజా అనేది దొరికింది. 3 బస్తాలు అండ్ గాంజా అనేది కార్ బ్యాక్ డిక్కీ పార్ట్ లో వీళ్ళు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అండ్ మనకు తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు చింతూరు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ ఇతర ప్రదేశాలకి వీళ్ళు తీసుకెళ్లి వాటిని వేరే పర్సన్స్ కి అమ్మడం అనేది జరుగుతూ ఉంటది. సో మన ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. సో ప్రెసెంట్ అయితే ఒక ఫస్ట్ బస్తాలో ఒక 20 కిలోలు గాంజా అండి, రెండవ బస్తాలో 21 కిలోలు అండ్ మూడవ బస్తాలో 19 కిలోలు, ఇలా మొత్తం మనకి 3 బస్తాలు కలిపి 61 కిలోల గాంజా అనేది సీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ ఎవరైతే కార్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఈ 3 వ్యక్తుల్ని కూడా మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళంతా కూడా యూపీ పర్సన్స్ అండి, ఉత్తరప్రదేశ్ రిలేటెడ్ పర్సన్స్. 3 అక్యూజ్డ్ ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళని మన లీగల్ ప్రొసీజర్ ప్రకారం మనం రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అండ్ మనం ఈ కేసులో ఈ ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి 3 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక 10,000 క్యాష్ అనేది మనం సీజ్ చేయడం జరిగింది. వీటిని ప్రాపర్ గా లీగల్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గాంజా అండి అప్రాక్సిమేట్ గా ఒక 30 lakhs వరకు మనకు ప్రైస్ ఉంటుంది. ఇది మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే కేసు ఇది. అండ్ నెక్స్ట్ ఇటువంటి గాంజా అండ్ ఇవంతా కూడా కంట్రోల్ చేయడానికి మా పోలీస్ వైపు నుంచి చాలా మెజర్స్ తీసుకుంటున్నాము. అండ్ మన ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ లో స్పెషల్ గా ఈగిల్ టీమ్ అయితే ఉంది. దానికి ఇన్ఛార్జ్ గా ఒక సిఐ గారు ఉంటున్నారు. అండ్ వాళ్ళ టీమ్ తో వాళ్ళ స్పెషల్ డ్రైవ్స్ అంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ సబ్ డివిజన్ వైజ్ గా మేము కూడా ఈగిల్ టీమ్స్ అనేవి ఫామ్ చేసాము. వాటితో కూడా మనం ఈ గాంజా అండ్ అదర్ ఇల్లీగల్ డ్రగ్స్ వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో మా వైపు నుంచి ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కి సపోర్ట్ చేస్తూ ఇటువంటి గాంజా సప్లై కానీ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే కన్సంప్షన్ జనరల్ పబ్లిక్ చేస్తా ఉన్నారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మా పోలీసులకి తెలియపరుస్తారని కోరుకుంటున్నాము. అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినది అంతా కూడా మేము ప్రాపర్ గా పెడతాము, ఏది కూడా బయటికి రివీల్ చేయము. సో ప్రజలంతా కూడా మాకు సపోర్ట్ చేసి ఏదైతే గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉన్నాయో అవి కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము. మొన్న గోకవరంలో మనం ఒక 4 members ని పంపించడం జరిగిందండి. ఇవాళ కోరుకొండలో 3 పంపిస్తున్నాము. అండ్ నిన్న ఓల్డ్ కేసులో ఒక 2 పంపించడం జరిగిందండి. సో ఇట్లా మిగతా కేసెస్ కూడా ఉన్నాయి. సో ఓల్డ్ కేసెస్ లో కూడా మేము ఎక్స్పాండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ట్రేస్ చేసే స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాము. సో పోలీస్ చాలా ప్రయాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టెప్స్ అనేవి తీసుకొని ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.